Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా స్ట్రీమ్ అవుతున్న సరికొత్త లోకల్ క్రైమ్ పొలిటికల్ డ్రామా సిరీస్ ఇసుకపట్నం. సో ఇందులో టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 నుంచి 35 నిమిషాల వరకు ఉంటుంది. అయితే రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇందులో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో ఈ సిరీస్ చూడకపోవడమే బెటర్. సో ఈ సిరీస్ ఎలా ఉంది, ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇది మనం ఎంతవరకు చూడొచ్చు, ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఈ సిరీస్ 1990s బ్యాక్ డ్రాప్ లో అయితే స్టార్ట్ అవుతుంది. నాయుడు అనే ఒక సామాన్య వ్యక్తి క్రైమ్ అలాగే పాలిటిక్స్ ని వాడుకుని ఒక లోకల్ డాన్ గా, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ పాయింట్. అయితే పవర్ వచ్చినప్పుడు శత్రువులు కూడా వస్తారు కదా, అలా నాయుడు పత్రాన్ని చూడాలని కొంతమంది శత్రువులు గ్రూప్ గా ఫామ్ అయ్యి అతని రాజ్యాన్ని కూల్చాలని అయితే ప్లాన్ చేస్తారు. ఇంకోవైపు నాయుడు కూతురికి తండ్రి చేసే ఇలాంటి క్రైమ్లు అస్సలు ఇష్టం ఉండదు. ఇద్దరి మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అసలు ఈ పొలిటికల్ వార్ లో చివరికి ఏమైంది, నాయుడు తన రాజ్యాన్ని కాపాడుకున్నాడా లేదా అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ కి మెయిన్ పిల్లర్ నటీనటుల పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. ఎస్పెషల్ గా సముద్రకని గారి లోకల్ డాన్ రోల్ అయితే జీవించేశారు. క్రాక్ సినిమాలోని ఆయన విరలిజం మనకి గుర్తుంది కదా, ఇందులో కూడా ఆయన గెటప్ గానీ ఆయన లుక్స్ గానీ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇక ఐశ్వర్య రాజేష్ కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించింది. టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే ఈ సిరీస్ లో మ్యూజిక్ అలాగే బీజిఎం చాలా డీసెంట్ గా ఉంది. ఇక కొన్ని క్రైమ్ అలాగే ఎలివేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో దానికి బీజిఎం బాగా సపోర్ట్ చేసింది. ఇక సిరీస్ మేకింగ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. 90s కాలం నాటి మూడ్ అయితే తీసుకురావడానికి చాలా బాగా ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. రెగ్యులర్ లోకల్ పొలిటికల్ గ్యాంగ్స్టర్ డ్రామా లానే ఉంటుంది. ఇక సిరీస్ ఎండింగ్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే దాని ముందు ఎపిసోడ్స్ లోనే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా నీరసంగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఎగ్జైటింగ్ గా గాను ఎంగేజింగ్ గా గాను అనిపించదు. ఇక క్యారెక్టర్స్ బిల్డప్ కూడా అంత స్ట్రాంగ్ గా ఏమీ లేదు. విజువల్స్ లో కలర్ గ్రేడింగ్ బాగాలేదు. సో ఇంకా సముద్రకని ఐశ్వర్య రాజేష్ ల మధ్య ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ వారి మధ్య ఉండాల్సిన స్ట్రాంగ్ డ్రామా మంచి సీన్స్ అయితే పడలేదు. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ విషయానికి వస్తే ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ లైన్ ని ఎంచుకున్న డైరెక్టర్ దాన్ని అంతే రొటీన్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. స్క్రీన్ ప్లే లో కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇక సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది, కానీ కలర్ గ్రేడింగ్ మైనస్ అయిపోయింది. ఎడిటింగ్ అయితే ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే తన బీజిఎం తో ఈ సిరీస్ నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఇసుకపట్నం సిరీస్ జస్ట్ ఒక యావరేజ్ పొలిటికల్ డ్రామా అని చెప్తాను. సో మీరు గనక ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కేవలం టైం పాస్ కోసం ఒక లోకల్ గ్యాంగ్స్టర్ సిరీస్ చూడాలనుకుంటే ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సిరీస్ కి మన టాకీ స్టడీ ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ఇంకొక మంచి వీడియో రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.